ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మరి DBTH ఫస్ట్ ఇయర్ వారికి మరి చివరి పాఠంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నియమించినటువంటి పాఠం ఎవరు నీ శత్రువు. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఎవరు నీ శత్రువు అనగానే మరి ఈరోజు సమాజంలో మనుషులకున్న ఆలోచనలు, మనుషుల నుండి రాబోతున్నటువంటి సమాధానాలు ఎన్నో ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరు నీ శత్రువు అన్న ఈ ప్రశ్న ఒకవేళ మన కంటికి చిన్నగా కనబడుతుందేమో, కానీ దాని వెనుకాల ఉన్న సమాధానం మాత్రం ప్రతి మనిషిని కూడా ఆశ్చర్యపరిచేదని చెప్పక తప్పదు. అందుకే ఈ ప్రశ్నకున్న సమాధానం మనకు అర్థం కావాలి అంటే లోక సంబంధమైన లేదా శరీర సంబంధమైన జ్ఞానముతో మనం ఆలోచిస్తే ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఎప్పటికీ ఛేదించలేం. అందుకే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషికి ఎవరు శత్రువు అన్న సంగతి తెలియాలి అంటే ఆత్మ జ్ఞానములోనికి వెళ్ళాలి తప్ప శరీర సంబంధమైన జ్ఞానముతో ఆలోచిస్తే అర్థము కాదు అన్న సంగతిని మొదట మనమంతా గ్రహించాలి. మరి ఈరోజు ఈ ప్రశ్న మనం సమాజానికి వేయగలిగితే వారి నుంచి వచ్చే సమాధానము సరైనదిగా ఉంటుందా అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే సరైన సమాధానము ఈరోజు ఈ ప్రపంచ జ్ఞానముతో నింపబడిన ఏ ఒక్కరు కూడా చెప్పలేరన్నది వాస్తవం ప్రేమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే ప్రపంచములో బ్రతుకుతున్న మనిషి ఆలోచనను లేదా ప్రపంచములో బ్రతుకుతున్నటువంటి మనిషికున్న జ్ఞానం గురించి మాట్లాడుతూ దేవుడు మాట్లాడిన ఒక మాటను చూడగలిగితే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి మీ బైబిల్ విప్పి మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 22వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే మరి దేవుడు రాయించిన ఈ మాటను మనము పరిశీలించగలిగితే ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు అని ప్రశ్నిస్తున్నారు. చూడండి, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. పరలోకమందున్న దేవుడు భూమి మీదకి వచ్చిన మనుష్యులను ఉద్దేశించి రాయించిన ఈ మాటలోని పరమార్థాన్ని చూడగలిగితే జ్ఞానము లేని వారులారా అంటున్నాడు. చూడండి, అంటే భూమి మీద బ్రతుకుతున్న మనిషికి జ్ఞానము లేదు అని దేవుడు అంటున్నాడు. భూమి మీద బ్రతుకుతున్న మనిషికి జ్ఞానము లేదు అని దేవుడు రాయించిన ఈ మాటను ఆలోచించగలిగితే మరి ఈ మాట ఎంతవరకు వాస్తవం అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోగలిగినా కూడా మరి దేవుడు ఏంటంటే ఇలా రాయించారు, భూమి మీద బ్రతుకుతున్న మనిషికి జ్ఞానము లేదా? ఇది ఎంతవరకు సమంజసం అని మనం ఆలోచిస్తే బయటనున్న లోకములో ఉన్న ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినా ఏమండి భూమి మీద ఉన్న మనిషికి జ్ఞానము లేదు అని బైబిల్లో దేవుడు రాయించారు, ఇది ఎంతవరకు వాస్తవమో మీరు చెప్పగలరా అన్నాం అనుకోండి, మనిషికి జ్ఞానం ఎందుకు లేదండి అంటాడండి. వెంటనే మనిషికి జ్ఞానం ఎందుకు లేదు? జ్ఞానము లేని అజ్ఞాన కాలంలో ఎప్పుడో బ్రతికాడు. ఆ తర్వాత మనిషి కాలము జరిగే కొద్దీ అభివృద్ధిలోనికి వచ్చాడు. మనిషి ఎంతో జ్ఞానాన్ని ఆర్జించాడు. ఈరోజు ఒకనాడు నేలకే పరిమితమైన మనిషి చంద్రుని మీదికి వెళ్ళిపోయేటంత అభివృద్ధిలోనికి వచ్చాడు. అంటే ఇది జ్ఞానం కాక మరొకటి ఏంటండి అని అడుగుతాడండి. ఇది జ్ఞానం కాకపోతే ఏముంది చెప్పండి అని ప్రశ్నించగలరు. అంటే భూమి మీద కాలినడకన వెళ్తున్నటువంటి ఒకనాటి మనిషి ఈరోజు పరిస్థితిని ఆలోచిస్తే ఆరిన నేల మీద ఒక చిన్న సైకిల్ మొదలుకొని రైలు నందు ప్రయాణం చేస్తున్నాడు. అలాగే సముద్రాలలో ఒక చిన్న పడవ మొదలుకొని స్టీమర్ నందు ప్రయాణం సాగిస్తున్నాడు. ఇక ఈ రెండింటిని విడిచిపెడితే మరి ఆకాశంలో ఒక చిన్న హెలికాప్టర్ మొదలుకొని మరి ర్యాకెట్లలో ప్రయాణం సాగిస్తున్నప్పుడు, ఇంత ఉన్నతంగా మనిషి అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనిషికి జ్ఞానం లేదనడం ఎంతవరకు సమంజసం అన్న ఆలోచన మనకు కూడా రాక తప్పదు ప్రేమైన దేవుని పిల్లలరా.
కానీ దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా ఉన్న పరమార్థాన్ని మనం ఆలోచిస్తే, దేవుడు జ్ఞానము లేని వారులారా అని అంటున్నారు అంటే ఈ మాట శరీర సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన మాట కాదు. జ్ఞానం అనగానే ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఉంది, దేవుని జ్ఞానము ఉంది, ఆత్మ సంబంధమైన జ్ఞానము ఉంది. ఈ రెండు జ్ఞానాలతో మనము ముందు పెట్టుకొని ఆలోచించాలి తప్ప, జ్ఞానం అనగానే ఈరోజు మనిషి చేస్తున్న ప్రతి పరిశోధన లేదా మనిషి కనిపెడుతున్న ప్రతి వస్తువు ఇదంతా జ్ఞాన సంబంధమైనదే అనుకుంటే అది పొరపాటు. అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటున్నది, దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఆత్మ సంబంధమైన జ్ఞానాన్నే ఆశిస్తున్నాడే తప్ప శరీర సంబంధమైన జ్ఞానం కాదండి. ఈరోజు మనిషి ఎదుగుతున్న ప్రతి ఎదుగుదల వెనుకాల శరీర సంబంధమైన జ్ఞానం ఉందే తప్ప ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎక్కడుంది చెప్పండి. ఉదాహరణకు మనం ఆలోచించగలిగితే, మనిషి కనిపెడుతున్న ప్రతిదీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికే తప్ప ఆత్మకే లాభం ఉంది చెప్పండి. అంటే ఆత్మను ఉద్ధరించడానికి, ఆత్మకు ప్రయోజనకరమైనటువంటి ఏ పరిశోధన ఈరోజు మనిషి చేయటం లేదు. కానీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, శరీరంలో లక్షణంగా బ్రతకడానికే మనిషి పడుతున్న ప్రయాస అంతని ఒక మాటలో చెప్పగలం. ఒక మంచి ఉదాహరణను మనం ఆలోచించగలిగితే, ప్రారంభంలో కేవలం రేడియో మాత్రమే ఉండేదండి. మరి నా చిన్ననాటి గురించి నేను మాట్లాడుతున్నాను. నాకు ఊహ వచ్చినప్పటికీ రేడియో మాత్రమే తెలుసు. రేడియోలో నుంచి మాటలు వచ్చేవి, రేడియోలో నుంచే పాటలు వచ్చేవి. ఆ తర్వాత కొన్ని దినాల పరిస్థితి ఏమైపోయిందంటే, కేవలం ఒక వస్తువుగా రేడియోను ముందు పెట్టుకొని మాట్లాడుతున్న వ్యక్తి ఎవడో మనకు తెలియదు, ఎలా ఉంటాడో మనకు తెలియదు. అతడి మాటలు వింటున్నాం, ఎవరో పాడిన పాటలు వింటున్నామే తప్ప ఇంతకు దాని గురించి చూసే పరిస్థితి లేకపోవటం వలన మనిషి ఏం ఆలోచించాడు తెలుసా? కేవలం వినడం బాగుండదు, మరేం చేయాలనుకున్నాడు? వింటూ చూడాలనుకున్నాడు. అందుకే టెలివిజన్ వచ్చేసింది. అంటే మనిషి టెలివిజన్ కనిపెట్టగానే చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనైపోయింటారు. ఏంటండి ఇది? ఎక్కడో జరుగుతున్న సంగతులన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయంటే ఇలా చూపించడానికి మనిషి పడిన ప్రయాస, నిజంగా మనిషి జ్ఞానం ఎంత గొప్పదండి అనుకున్నారండి. అలా ప్రారంభంలో వచ్చిన టీవీ కేవలం బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే ఉండేది. అంటే మనం ఎలా చూసినా ఆ లోన కనబడుతున్న వ్యక్తులు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా, వాళ్ళు ఎన్ని నగలు ధరించినా మన కంటికి కనిపించేది మాత్రం రెండు కలర్లు, ఒకటి తెలుపు, మరొకటి నలుపు. ఇలా చూసి 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 మనిషికి ఏమైపోయింది తెలుసా? బోరు కొట్టేసిందండి. అందుకే కలర్ టీవీని కనిపెట్టేశాడు. అంటే ఇప్పుడు కలర్ టీవీ వచ్చిన తర్వాత ఇదో మనం ఎంత చక్కగా ప్రకృతిలో ఉన్న అందాలను ఉన్నవి ఉన్నట్టుగా చూడడము కలర్ టీవీలో మాత్రం మనకు అది జరుగుతూ ఉంది. ఇలా కలర్ టీవీ వచ్చిన తర్వాత ఒకే ఛానల్ నుంచి ఎన్నో ఛానల్స్కు మారిపోయాయండి. ఇలా ఛానల్స్ పెరిగేసరికి మరి మనిషి ఏం చేశాడో తెలుసా? మరి ఛానల్ మార్చాలి అనుకుంటే తాను కూర్చున్న కుర్చీలో నుంచి కానీ, లేదా తాను పండుకొని ఉన్నటువంటి మంచం మీద నుంచి కానీ మరలా టీవీ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ట్యూన్ మార్చాలి. అంటే ఇది చాలా ఇబ్బంది అయిపోయి ఏం చేశాడంటే రిమోట్ కనుక్కున్నాడు. అంటే ఇలా కనుక్కున్నప్పుడు రిమోట్ను చూడగానే మంచం మీద కూర్చొని లేదా కుర్చీలో కూర్చొని రిమోట్ వత్తగానే ఒత్తి ఏమనుకున్నా తెలుసా? మనిషి జ్ఞానమే జ్ఞానం అండి అంటున్నాం మనం. ఇంతకీ ఇలా కనిపెడుతున్న ప్రతి దాని వెనుకాల దేనికి సుఖం ఉంది, దేనికి మరి సౌకర్యం కలిగిస్తున్నాడని ఆలోచిస్తే శరీర సుఖం ఉందే తప్ప ఆత్మకే లాభం ఉంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే మానవ జ్ఞానం వెనుకాల శరీర సుఖం ఉందే తప్ప ఆత్మకు సంబంధించినటువంటి ప్రయోజనం అన్నది ఏది కనిపించటం లేదు. అంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే, భూమి మీద బ్రతుకుతున్న ఈ 60 ఏండ్ల బ్రతుకులో కనబడుతున్న శరీరమే నేననుకున్నాడు. ఈ శరీరాని కోసం పడే ప్రయాసే అదే నేను పడవలసిందనుకున్న అజ్ఞానంలోకి వెళ్ళిపోవడం వలన మనిషి ఏం చేస్తున్నాడంటే తన బ్రతుకు కాలాన్ని అంతా కూడా శరీరాన్ని సుఖపెట్టుకోవడానికే ఇష్టపడుతున్నాడు. కేవలం శరీర సంబంధమైన జ్ఞానములో మునిగిపోయిన మనిషితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా?
అసలు మనిషి అనగానే శరీరం అనుకొని ఆ శరీరం కోసమే జీవితకాలాన్ని సుఖపెట్టుకోవడానికి ప్రయాసపడుతున్నటువంటి ఇలాంటి వారి కోసం రాయించిన మాటే మరి సామెతల గ్రంథంలో ఉన్న మాట. జ్ఞానము లేని వారులారా అనగానే శరీరం కోసమే ప్రయాసపడుతున్న వారన్న సంగతి మనకు అర్థం కావాలి. ఎందుకంటే మనిషి అనగానే శరీరము మరియు ఆత్మల కలయిక అన్న సంగతి మనకి తెలుసు. శరీరము మరియు ఆత్మల కలయిక. శరీరము ఉంది, ఈ శరీరములో ఆత్మ ఉంది. ఈ రెండు కలిసి మనం భూమి మీద బ్రతకాలే తప్ప ఈ రెండు కలవకపోతే, ఈ రెండు ఒకటిగా ఉండకపోతే ఈ లోకంలో ఉండే పరిస్థితులు ఉండవన్న సంగతిని మనం ఆలోచిస్తే, మరి ఈరోజు మనిషి కేవలం పైకి కనబడుతున్న శరీరం గురించి ఆలోచించాడు తప్ప లోనున్న ఆత్మ గురించి మాత్రం ఏ ఆలోచన తీసుకోవటం లేదండి. లోనున్న ఆత్మ గురించి ఏది పట్టించుకోవటం లేదు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆత్మ సంగతులను మర్చిపోవటం వలన, కేవలం శరీరపు ఆలోచనల వైపు మగ్గడం వలన శరీరపుకున్నటువంటి పరిస్థితులను మనిషి పూర్తిగా మర్చిపోయాడు. ఎందుకంటే శరీరము ఎప్పుడు కూడా, మనము ధరించుకున్న ఈ శరీరము ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటినే ఎక్కువగా కోరుకుంటుందన్నటువంటి మొట్టమొదటి ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం ధరించుకున్న శరీరము ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటిని కోరుకోవడంలో మొదట ఉంటుంది. ఎందుకు అని ఆలోచిస్తే, ఈ శరీరాన్ని దేవుడు తీసింది మట్టిలో నుండి. అంటే ఈ శరీరము మట్టిలో నుండి వచ్చింది. అందుకే మట్టిలో నుండి వచ్చిన ఈ ఆకారము బ్రతుకుతున్న దినాలన్నీ కూడా మట్టిలో నుండి పుట్టే వాటిని ఆస్వాదించాలనుకుంటుంది. అందుకే ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, మనం వేసుకునే బట్టలు ఉన్నాయి, అంటే ఈ శరీరానికి ధరింపజేసే బట్టలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఆలోచించండి, మట్టిలో నుండి. దీనికి పెట్టే తిండి పదార్థాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ, మట్టిలో నుండి. దీనికోసం మనం కొనే వస్తువులు కానీ, దీనికోసం మనం కొంటున్నటువంటి మరి వాహనాలు కానీ, దీనికోసం మనం ఏదైతే ప్రయాసపడి కూడబెడుతున్నామో ప్రతిదీ కూడా ఎక్కడ నుండి వచ్చిందని మనం ఆలోచిస్తే మట్టిలో నుండి వచ్చిందే. అందుకే మంటిలో నుండి వచ్చిన ఈ వస్తువులను చూడగానే అదే మంటిలో నుండి పుట్టినటువంటి ఈ శరీరానికి వాటిని చూడగానే మక్కువ ఎక్కువ అన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకే శరీరం ఎక్కువగా వాటినే కోరుకుంటుంది. మట్టిలో నుండి వచ్చిన బంగారు అనగానే ఎంత మురిసిపోతుందండి శరీరం. బంగారు అనగానే అదేంటది, అది ఒక రకమైన రాయి. బంగారు అనగానే అది కూడా ఒక రకమైన రాయి. కానీ దానికి ఉన్నటువంటి విలువను బట్టి, లేదా దానికి ఉన్నటువంటి మరి కాంతిని బట్టి ఈ శరీరం దాన్ని ఎంతగా కోరుకుంటుందో ఆలోచించండి. అంటే మంటిలో నుండి పుట్టిన వీటన్నిటిని కూడా ఈ శరీరం ఎక్కువగా ఎందుకు కోరుకుంటుందంటే, ఇదో నేను మంటిలో నుండి వచ్చాను, ఈ భూమి మీద కొద్ది కాలం బ్రతుకుతాను, మరలా నేను మట్టిలోకి వెళ్ళిపోతాను. శరీరానికి ఉన్న ఆలోచన ఇదేనండి. ఇదో ఈ మట్టిలో నుండే నేను పుట్టాను, కొద్ది కాలం 60 ఏండ్ల 70 ఏండ్ల ఈ భూమి మీదనే బ్రతుకుతాను, ఆ తర్వాత మరణించి మరల ఇదే మట్టిలో కలిసిపోతాను. కనుక మట్టి నుండి వచ్చి మట్టిలోకి వెళ్ళిపోయే నేను ఈ భూ సంబంధమైన వాటిని అనుభవించి ఏదో మట్టిలోకి వెళ్ళిపోతే చాలన్న ఆలోచనతో శరీరం ఉంది. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మనం ఆలోచించగలిగితే, మరి ఆత్మ సాక్షాత్తు దేవునిలో నుండి వచ్చింది. ఈ శరీరములో ఉన్న నీవు నేను అని పిలువబడుతున్న ఆత్మ ఎక్కడ నుండి వచ్చిందని మనం ఆలోచిస్తే, సాక్షాత్తు దేవుడిలో నుండి వచ్చింది. అంటే దేవునిలో నుండి వచ్చిన ఆత్మకున్న ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా, మరలా నేను దేవుని వద్దకు వెళ్ళాలన్న ఆలోచనతో ఉంటుందే తప్ప ఈ భూ సంబంధమైన వాటిని కోరుకోవాలని, ఈ భూ సంబంధమైన వాటి కోసమే ఆలోచించాలన్నటువంటి తాపత్రయ మరి ఆత్మకు ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ శరీరము మట్టి నుండి రావడం వలన ఈ మట్టి సంబంధమైనవన్నీ కోరుకుంటూ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ఇష్టపడనిదిగానే కనబడుతుంది. అందుకే ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచిస్తే, శరీరానికి ఇష్టమైనవి ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంది అనుకోండి, శరీరానికి ఇష్టమైనది ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అది రికార్డ్ డ్యాన్స్ కానివ్వండి, లేదా సినిమా కానివ్వండి, సర్కస్ కానివ్వండి,
శరీరం వెంటనే ఏమనుకుంటుందో తెలుసా? ఎంత కష్టమైనా దాన్ని చూసి ఆనందించాలనుకుంటుందండి. దాన్ని చూడడానికి అది ఎంత కష్టమైనా సరే దాన్ని చూడాలనుకుంటుంది, ఆనందించాలనుకుంటుంది. అదే ఆత్మకు అవసరమైనది, ఆత్మను రక్షించేది, మరి జీవము కలిగిన దేవుని మాటలు శరీరానికి ప్రక్కనే వినబడుతున్నాయి అనుకోండి, శరీరం ఏమనుకుంటుందో తెలుసా? వింటే ఏముంది, వినకపోతే ఏముందిలే అనుకుంటుందండి. నిజంగా ఈరోజు సమాజంలో ఇది కనబడుతుందో కనిపించదో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఆత్మకి ఇష్టమైనది వాక్యము ప్రక్కనే ఉన్నా కూడా వినడానికి రాని ఆకారాలు ఎన్ని ఉంటాయో ఆలోచించండి. మీ సువార్త పరిచర్యలో మీరు ఎన్నింటిని ఇలాంటి అనుభవాలను ఎదుర్కొని ఉండరు చెప్పండి. ఒక గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి దేవుని వాక్యం చెబుతాము రండి అన్న కూడా రాలేని పరిస్థితులు ఉన్నాయంటే దాని వెనుకాల ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరు ఇలా చేస్తున్నారని ఆలోచిస్తే వారి శరీరాలే అని చెప్పక తప్పదు. ఎందుకో తెలుసా? ఆత్మ పరలోకం వెళ్ళవలసింది, శరీరము ఇదో మట్టిలోకి వెళ్ళిపోయేది. అందుకే ఆ వాక్యం వినడం వలన నాకేంటి లాభం అన్న ఆలోచన శరీరానికి ఉండడం బట్టి వాక్యం దగ్గరికి రావడానికే ఇష్టపడదు. అదే తనకిష్టమైనది అయితే చెప్పండి ఎంత దూరమైన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందండి. తన ఆశలను తీర్చడానికి మనిషిని ఎంతగానైనా లోబర్చుకుంటుంది అనడానికి నిజంగా ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏమీ లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? శరీరపు పరిస్థితి ఏమీ లేదనుకోండి, ఓ చెట్టు కింద కాస్త బండున్నా చాలండి పండుకోవడానికి అనుకుంటాం. ఏమీ లేనప్పుడు ఒక చెట్టు ఉండి ఆ చెట్టు కింద ఒక బండు ఉంటే ఆ బండ మీద పండుకొని ఈ బ్రతుకుని ఇలా వెళ్ళబుచ్చొచ్చు అనుకుంటాం. ఏమీ లేనప్పుడు చెట్టుండి బండే దొరికింది అనుకోండి, ఆ బండ దగ్గరికి వెళ్ళిపోయి పండుకున్న తర్వాత శరీరం ఏమంటుంది తెలుసా? అలా బండ మీద పండుకుంటే ఏం బాగుంటుంది? పరుచుకోవడానికి ఒక చాప ఉంటే బాగుండు, వెంటనే ఒక ఆలోచన తెచ్చి పెడుతుంది. చాప దొరికింది అనుకోండి, ఇక సరిపోతుందిలే అనుకుంటుంది. ఆలోచించండి, చాప దొరికింది అనుకోండి, తల కిందికి ఒక దిండు ఉంటే బాగుండు అని చెప్తుందండి మరలా మనకు. అంటే ఒక చిన్న ఐడియా ఇస్తూ ఉంటుంది. ఇది దిండు దొరికింది అనుకోండి, కప్పుకోవడానికి రగ్గుంటే బాగుండు అంటుంది. ఇవి దొరికేసే అనుకోండి, మరీ చెట్టు కింద అంటే ఒక చిన్న గుడిసి ఉంటే బాగుండు అంటుంది. గుడిసే వేసుకున్నాం అనుకోండి, మరి గుడిసెలో క్రింది అంటే ఒక మంచం ఉంటే బాగుండు. అంటే ఇలా దాని ఆశల గురించి మనం ఆలోచిస్తే ఒకటి నెరవేరితే మరొకటి, ఒకటి నెరవేరితే మరొకటి, ఒకటి నెరవేరితే మరొకటి, ఇలా భూమి మీద మనం చచ్చేటంత వరకు మనకు ఆశలు చూపిస్తూనే ఉంటుంది తప్ప ఇక నాకు చాలు అని ఎప్పుడు మాత్రం ఏ శరీరం అనదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక నాకు అన్ని ఇచ్చేశావు, ఇక నువ్వు దేవుడి పనిలో ఉండిపో అని ఏ శరీరమైనా ఎవరితోనైనా చెబుతుందో ఆలోచించండి. నాకు అన్నీ ఇచ్చావు, చక్కని ఇల్లు ఇచ్చావు, ఫ్యాన్ ఇచ్చావు, మంచి మంచం ఇచ్చావు, దాని మీద బెడ్ ఇచ్చావు, ఇక నాకేం అవసరం లేదు, ఇక నువ్వు దేవుడి పనిలో ఉండిపో అంటుందా? ఇంకా ఏదో లోటు చూపిస్తుంది, ఇంకా ఏదో ఇంట్లో ఖాళీ ఉన్నట్టే కనబడుతుంది. ఇండ్లు నిండిపోయింది అనుకోండి, ఇంటి ముందు ఖాళీ ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది. అంటే ఇలా మనము మరణించేటంత వరకు ఏదో ఒకటి చూపెట్టి దానికోసం బ్రతికేటట్టు చేస్తుంది తప్ప దేవుడి కోసం బ్రతికే విధంగా ఈ శరీరం మనల్ని పురికొల్పదన్న సంగతి అర్థం కావాలి. అందుకే ఒక మంచి సామెత ఉందండి లోకంలో, ఏమంటారంటే ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా వద్దు అనమాట అండి. అవి ఇంటికి ఎంత పెట్టు ఇంకా ఖాళీ కనబడతానే ఉంటుంది, ఈ ఒంటికి ఎంతైనా పెట్టు ఇంకా తిమ్మని చెబుతుందే తప్ప ఇక వద్దు అని మాత్రం చెప్పదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఆత్మను రక్షింపజేసే లేదా ఆత్మను జీవింపజేసే వాక్యానికి దూరం అవుతుంది కానీ ఈ శరీరము మరి తనకిష్టమైన వాటి దగ్గరకు వచ్చేసరికి ప్రతి మనిషిని పిండి పిప్పి చేసి తన ఆశలను తీర్చుకోవడానికి పరిగెత్తిపోతూ ఉంటుంది ఇది. అందుకే ఈ శరీరం గురించి పౌలు గారు ఏమన్నారంటే, ఏ శరీరం అయితే మనతోనే ఉందో, ఏ శరీరం అయితే నేను అనుకొని ఈరోజు సమాజము నా శరీరము నేను అన్నటువంటి ఒక అమాయకత్వంలో ఉన్నామో, ఇదే శరీరం గురించి పౌలు గారు మాట్లాడుతూ నిజంగా ఆయన రాసిన మాట చూస్తే ఎంత అమోఘంగా ఉందో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం ప్రియమైన దేవుని పిల్లలారా, 7వ అధ్యాయము 18వ వచనాన్ని చూడగలిగితే, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును అన్నాడు. చూడండి పౌలు గారు ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించండి.
మన శరీరం గురించి శరీరాన్ని ఇచ్చిన దేవుడు పౌలు గారి చేత రాయించిన మాట అండి. శరీరాన్ని ఇచ్చిన దేవుడికి శరీర పరిస్థితి బాగు తెలుసు, మనకు తెలియదు. మన గురించి మనం చెప్పుకున్నాం అనుకోండి, నా శరీరం మంచిదండి అంటామండి, నేను మంచోనండి అంటాం. అంటే మిగిలిన వాళ్ళు అందరూ మనకి ఎలాగో కనపడతారు, కానీ మన దగ్గరికి వచ్చేసరికి, మన శరీరం దగ్గరికి వచ్చేసరికి నా అంత మంచోడు లేడన్న ఆలోచన మన శరీరం మనకు పుట్టిస్తుంది. కానీ ఇప్పుడు పౌలు గారు తన శరీరం గురించి ఏం చెప్తున్నారు చూడండి. ఒక మహాభక్తుడు ఎంత చక్కని మాట చెప్తున్నాడు చూడండి. నాయందు అంటే నేను అనగానే లోన ఈ శరీరాన్ని జీవింపజేసే ఆత్మ ఉంది. ఆత్మ కాదు, ఆత్మ మంచిదది, పరలోకము నుండి వచ్చింది, మరలా పరలోకం వెళ్ళాలని ఎప్పుడు ఆలోచిస్తుంది అది. కానీ ఇదో మంటిలో నుండి వచ్చిందే శరీరం, మరలా మంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుందే. భూ సంబంధమైన వాటిని కోరుకొని మనిషిని ఆశలలో ముంచి దేవుడికి కాకుండా చేసే ఈ శరీరం గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును అన్నాడు. చూడండి, నా శరీరములో మంచి అనేదే లేదు అన్నాడు. చూడండి, నా శరీరములో మంచి అనేదే లేదంటున్నాడు. ఎందుకు మంచిది కాదు ఇది, ఏ విషయములో మంచిది కాదు ఇది అని ఆలోచిస్తే క్రింద చెబుతున్నాడు ఆయన. కింద చూడండి, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మేలైనది చెయ్యాలన్న ఆశ నాకు కలుగుతుంది అనగానే ఆత్మగా ఉన్న నాకు మేలైనది చేయాలన్న ఆశ కలుగుతుంది. కానీ దాన్ని చెయ్యాలనుకోగానే ఏదో అడ్డుపడుతుంది అంటున్నాడు. ఏది ఇంతకు అడ్డుపడేది? అదే శరీరం. చెయ్యాలన్న ఆశ అయితే ఉంది, కానీ చెయ్యడానికి ముందుకు రాగానే ఇదో శరీరం సహకరించటం లేదటండి. అదే చెప్తున్నాడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మేలైనది చెయ్యవలెనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మరేం చేస్తున్నాడు? నేను చెయ్యగోరు మేలు చెయ్యక చేయగోరని కీడు చేయుచున్నాను. దేవుడి కోసం బ్రతకాలన్న ఆశ ఎంతున్నా బ్రతకలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాను. దేవుని కోసం ఏదో ఇవ్వాలన్న ఆశ నాకున్నా ఇచ్చే సమయానికి ఇదో ఇవ్వలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అంటే దేవుడి కోసం ఏదో చెయ్యాలనుకుంటున్నాం, కానీ చెయ్యలేకపోతున్నాం. అంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఇదో నా శరీరమే అంటున్నాడండి పౌలు గారు. అది మంచిది కాదు అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే మరి మనము ధరించుకొని నాది అనుకుంటున్న ఈ శరీరమే మంచిది కాదు అని పౌలు గారు అంటున్నారంటే, మరి ఇప్పుడు మనం కూడా ఆలోచించవలసిన అవసరత ఉంది. మన శరీరం ఎంత మంచిదో, ఈ శరీరం ఎంతవరకు దేవుడి కోసం బ్రతకడానికి నీకు సహకరిస్తుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి. చలి పెరగగానే ఇక్కడ ఉండడం మంచిది కాదు, నాకేదో అనారోగ్యం వచ్చేస్తుందేమో, వెంటనే పెట్టబేడ సర్దేసి వెళ్ళిపో ఉంటుందండి ఇదే. అంటే కాస్త దీనికి కష్టం రాగానే ఇక్కడ ఏం వాక్యం మరలా కావాలంటే నేర్చుకోవచ్చు. ముందు నా పరిస్థితి తారుమారయ్యేటట్టుంది, వెళ్ళిపో అని ఎవరండి బోధ చేసేది మనకి? పక్కోడు ఎవడు చేయడు. ఆడు చెప్తే మనం వినం. ఇది చెప్పింది అనుకోండి తప్పకుండా వింటాం. భార్య చెప్పినా వినమేమో, కానీ ఏమంటే శరీరం చెప్తే వినని వారు ఉండరు. ప్రేమైన దేవుని పిల్లలారా, అంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు ఎన్నో సతమతాలు ఉన్నా, ఎన్నో కష్టాలున్నా శరీరాన్ని లాక్కొని ఇంత దూరం తీసుకొచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళా తీసుకెళ్ళిపోయిందంటే ఎంత డేంజర్ అండి ఇది. ఇంత దూరం లాక్కొచ్చాం దీన్ని, కానీ ఇక్కడ కాస్త పరిస్థితులు తారుమారవుగానే మరలా ఇక్కడి నుంచి మనల్ని తీసుకెళ్ళిపోతుంది, ఎంతో మందిని తీసుకెళ్ళిపోయిందంటే నిజంగా ఈ శరీరం ఎంత అపాయకరమైనదో మనకు అర్థం కావాలి. అందుకే అదే అంటున్నాడు ఆయన, మేలైనది చెయ్యాలనే కోరిక నాకుంది. మేలైనది ఏది? దేవుని వాక్యం నేర్చుకోవడం మేలు కాదా? దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడం మేలు. నేర్చుకున్న వాక్యాన్ని
వెళ్ళిన తర్వాత మన పరిసర ప్రాంతాల్లో బోధించి అనేక మంది ఆత్మలను దేవుని వైపు మళ్లించడం మేలు. ఈ కార్యక్రమాలన్నీ చేయాలన్న ఆశతోనే ఇక్కడికి వచ్చాం, వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. కానీ నేర్చుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది శరీరాలు వారిని తారుమారు చేయడానికి సిద్ధంగా పడుతూ ఉంటాయి. అంటే ఇంత నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాక సువార్త చేయకుండా ఈ శరీరమే అడ్డుకుంటుందండి మనల్ని. ఇక్కడైతే నేర్చుకున్నాం చక్కగానే, కానీ చెప్పడానికి నిన్ను ఇంటి నుంచి బయటికి పంపేని పరిస్థితుల్లోకి ఈ శరీరమే తీసుకెళ్ళి పోదని ఏమండి రుజువులు ఏమన్నా ఉన్నాయో ఆలోచించండి ఒక్కసారి. ఎంతమంది నేర్చుకొని ఏమండి ఇంటికి వెళ్ళిపోయి ఖాళీగా లేరు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఇంత ప్రయాసపడి ఈ వాక్యాన్ని నేర్చుకున్నది నువ్వు విని కేవలం నీకు నువ్వు ఆనందించడానికేనా? నేర్చుకున్న దానిని తెలియని సమాజానికి చెప్పి కొందరినైనా ప్రభు వైపు మళ్లించడానికని ఆలోచిస్తే మళ్లించాలన్న ఆశ అయితే ఉంది అంటాం. సువార్తకి వెళ్ళాలనుకుంటున్నాను బ్రదర్, అంతే, వెళ్ళలేకనే ఉన్నాం. ఇంతకీ ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? శరీరమే సహకరించటం లేదు. అంటే ఇప్పుడు ఎవరు మంచివారు కారు, ఎవరు నీకు ఆటంకం అవుతున్నారు, ఎవరు దేవుడి పనిలో ఉండకుండా నిన్ను అడ్డుకుంటున్నారని ఆలోచిస్తే నువ్వు ధరించిన నీ శరీరమే నీకు ఆటంకంగా మారింది. నేను అనుకుంటున్న నీ శరీరమే దేవుడి పని చెయ్యకుండా నిన్ను అడ్డుకుంటుందన్న సంగతి మనకు అర్థమైపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే పౌలు గారు నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నాకు తెలిసిపోయిందన్నాడు. నాకు తెలిసిపోయింది, నా శరీరం మంచిది కాదన్న సంగతి నాకు తెలిసిపోయింది. ఎంత మంచిది కాదంటే అని కూడా చెప్తున్నాడండి ఆయన. మంచిది కాదు అన్నాడు. ఎంత మంచిది కాదు తెలుసా? ఇది ఎంత డేంజరో తెలుసా? అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోనే 24వ వచనం. ఇక్కడ మరో అద్భుతమైన మాట చెబుతున్నాడు చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు చూడండి. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మరి పౌలు గారు మాట్లాడుతూ అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటే ఇప్పుడు మరణానికి లోనైపోయే ఈ శరీరం ఏం చేసిందట? మనల్ని దౌర్భాగ్యులుగా మార్చేసింది, మేలైనది చెయ్యని వారిగా మార్చేసింది, దేవునికి పనికిరాని వారిగా మార్చేస్తుంది, దేవుడి జ్ఞానం తెలుసుకున్న ప్రకటించని వారిగా కూడా మార్చేస్తుంది. అందుకే ఇంతకి ఎవరు మనల్ని పట్టుకున్నారు అని ఆలోచిస్తే ఆయన అంటున్నాడు, మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటే ఇప్పుడు ఎవరు మనల్ని బంధించారు ఆలోచించండి. దేవుడి కోసం బ్రతకకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, దేవుడి పనిలో చక్కగా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని తీసుకెళ్లకుండా నిజానికి ఎవరు మనల్ని అడ్డుకుంటున్నదని ఆలోచిస్తే నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు చూడండి. అంటే మనల్ని పట్టుకున్నది, మనల్ని బంధించింది మన శరీరమే అన్నటువంటి సత్యాన్ని నిజంగా పౌలు గారు ఇక్కడ రాయించారు ప్రేమైన దేవుని పిల్లలారా. అంటే ఈరోజు ప్రతి ఆత్మ నిత్య జీవానికి వెళ్లకుండా ఉండడానికి ప్రధానమైన శత్రువుగా అడ్డుపడుతున్నది ఎవరైనా ఆలోచిస్తే మనము ధరించినటువంటి మన శరీరమే అన్నది మనకు అర్థం కావాలి. అంటే మనతో ఉన్న ఈ శరీరం ఎందుకు ఇలా చేస్తుంది? మనతోనే ఉంది కదా ఈ శరీరం. ఆత్మ ఉంటేనే శరీరానికి బ్రతుకైనప్పుడు, ఆత్మ శరీరము కలిసి ఉన్నప్పుడే భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు ఎందుకు ఈ శరీరము ఆత్మను బంధిస్తుందని ఆలోచిస్తే దీని వెనుకాల ఒక రహస్యాన్ని మరలా పౌలు గారు చెబుతున్నారు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ప్రేమైన దేవుని పిల్లలారా. 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి ఒక్కసారి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటున్నాడండి. ఆత్మ శరీరము ఈ రెండు కలిసే ఉన్నా
ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం మనము ఆత్మానుసారముగానే నడుచుకోవాలట. ఎందుకు? ఆత్మ పరలోకము నుండి వచ్చింది, మరలా పరలోకం వెళ్ళాలని ఆశపడుతుంది కనుక ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే ఇదో పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ శరీరానుసారంగా నడుచుకోవడం మొదలు పెడితే ఈ శరీరము మట్టి నుండి వచ్చింది, మరలా మట్టిలో కలిసిపోతుంది కనుక భూ సంబంధమైన బ్రతుకుకే పరిమితం చేస్తుంది తప్ప పరలోకం కోసం బ్రతికే మంచి ఆలోచనలు ఈ శరీరం పుట్టించదు అని చెబుతూ మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలని. ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే కింద చెప్తున్నారు చూడండి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి అన్నాడు. చూడండి, ఇదండి తెలుసుకోవాల్సింది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆత్మ శరీరము కలిసే ఉన్న ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయన్న సీక్రెట్ తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ లోక సంబంధమైన పుస్తకాలలో ఈ రహస్యం ఎక్కడుంటుంది చెప్పండి? శరీరమే నేను అనుకుంటున్న ఈ సమాజము శరీరపు మాయలో నుంచి ఎప్పుడు పడగలదో ఆలోచించండి. అందుకే మనం ఆలోచించగలిగితే పౌలు గారు చెబుతూ శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యతిరేకంగా ఉన్నాయంటే ఇప్పుడు ఆత్మకు వ్యతిరేకమైన ఆలోచనలలో ఏదుందంటే మనము ధరించిన శరీరమే. మనం ధరించుకున్న శరీరమే నువ్వు అని పిలువబడుతున్న ఆత్మకు వ్యతిరేకంగా ఉంది. ఆత్మ నిత్య జీవానికి వెళ్లకుండా ప్రతి అడ్డుకట్ట వేయడానికి ఈ శరీరమే సిద్ధంగా ఉంది. అందుకే పౌలు గారు అన్నారు, నా శరీరము నుండి నన్నెవడు విడిపించును. అంటే ఇప్పుడు ఆత్మను అడ్డుకుంటున్న ప్రధానమైన శత్రువు ఎవరు అనగానే శరీరమే కనబడుతుంది. అంటే మనం ధరించిన శరీరమే మనకు శత్రువు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానముతో ఆలోచిస్తే అర్థమయ్యేదే తప్ప శరీర సంబంధంగా ఆలోచించామనుకోండి, ఒక దేశానికి మరో దేశం శత్రువు అని చెప్పుకుంటున్నారు, ఒక వ్యక్తికి మరో వ్యక్తి శత్రువు అని చెప్పుకుంటున్నారు, కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక వ్యక్తి శత్రువులుగా భావిస్తున్నారు, ప్రాంతానికి ప్రాంతాలు శత్రువులుగా ఆలోచిస్తున్నారు. ఒకే రాష్ట్రమైన ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి మన అందరికీ తెలుసు. తెలంగాణ అంటే రాయలసీమ ఆంధ్రాలకు పడని పరిస్థితి, ఇవి రెండు అంటే కన్నా తెలంగాణకు పడని పరిస్థితి. అంటే ఒకే రాష్ట్రంగా ఉన్న ఒకరికి ఒకరు శత్రువులుగా అనుకుంటున్నారంటే నిజంగా వీళ్ళ ఆలోచన ఎంత అవివేకమైనదో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరు నీ శత్రువు అనగానే నేను ధరించుకున్న నా శరీరమే నా శత్రువు అన్నటువంటి ఈ ఆలోచనలో నుంచి మనిషి ఎప్పుడో ప్రక్కకెళ్ళిపోయాడు. కళ్ళ ముందు కనబడుతున్న వారు శత్రువులు అనుకున్నాడు, అవసరమైతే వాళ్ళని అంతమొందించాలనుకుంటున్నాడు తప్ప తన శరీరపు చేతిలో పడి నిత్య జీవాన్ని కోల్పోయి నిత్యాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి ఈరోజు మనిషికి అర్థం కాలేదు. అందుకే శరీరమే శత్రువు అని చెప్పిన పౌలు గారు తన శరీరాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో కూడా చెబుతున్నాడు. చూడండి, తన శరీరం గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు అంటున్నారు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అన్నాడు. చూడండి, అంటే ఇతరులకు ప్రకటించిన తరువాత భ్రష్టుడైపోయే ప్రమాదం ఉంది అంటున్నారండి పౌలు గారు. ఇతరులకు ప్రకటించిన తర్వాత వాక్యాన్ని నేర్చుకున్న వాక్యాన్ని ప్రకటించిన తరువాత కూడా ఈ శరీరం మరలా భ్రష్టత్వంలోనికి తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉందంటే శరీరం ఎంత భయంకరమైనదో మనకు అర్థం కావాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి ఎలా నలుగగొట్టాలి అంటే ఈ శరీరాన్ని నలుగగొట్టడం అంటే
నువ్వు వాక్యములో ఎక్కువగా ఉండడమే. వాక్యాన్ని వింటూ వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. వాక్యాన్ని వింటూ వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. ఇలా వాక్యములో ఎంత ఎక్కువగా నువ్వు ఉంటావో, ఎంత ఎక్కువగా దేవుడి పనిలో నువ్వు ఉంటావో, అప్పుడే ఈ శరీరం నలిగి నీ మాట వింటుంది తప్ప, దీనిని ఏదో అని కాస్త దీనికి ఛాన్స్ ఇచ్చామనుకోండి, ఇక దేవుడి పనిని కట్టి పెట్టి పైన పెట్టమంటుంది. లక్షణంగా రెస్టులో నేను ఉండిపోతానని చెప్తుంది ఇది. అందుకే పౌలు గారు ఎక్కడ కూడా శరీరానికి అవకాశం ఇవ్వలేదండి. నలుగగొట్టి దానిని లోబరుచుకున్నాడట. అంటే ఆత్మగా నువ్వు శరీరములో ఉన్నావు గనుక నీ మాట శరీరం వినాలి తప్ప నువ్వు శరీరం చెప్పినట్టు వినకూడదు. ఎందుకంటే నిన్ను బట్టి శరీరం బ్రతుకుతుందా, శరీరాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావా? ఆలోచించండి ఒక్కసారి. నేను అని ఆత్మను బట్టి నా శరీరం బ్రతుకుతుంది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. అంటే నువ్వైనా ఆత్మవైన నిన్ను బట్టి నీ శరీరం భూమి మీద బ్రతికి బట్టగడుతున్నప్పుడు నువ్వు శరీరపు మాట వినడం ఏంటి? నువ్వు శరీరానికి లోబడిపోవడం ఏంటి? శరీరం చెప్పినట్టుగా ఆత్మ తిరగబడిపోవడం ఏంటి? ఈ సంగతి మనకు అర్థమైతే ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆత్మానుసారముగా శరీరాన్ని నలుగగొట్టాలి. ఎందుకంటే శరీరానికి మనం రుణస్థులము కాదు. అదే పౌలు గారు చెప్తారు. రోమాపత్రిక అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అన్నాడు. చూడండి ఎంత మంచి మాట. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులము కాదు. మనము శరీరానికి రుణస్థులము కాదు. శరీరమే మనకు రుణస్థురాలిగా ఉండి దేవుడి పనిలో సహకరించాలి తప్ప మనము శరీరానికి రుణస్థులము కాదు. ఆత్మ చెప్పినట్టుగా ఆత్మ ఆలోచనల చొప్పున దేవుడి పనిలో శరీరం ఉండాలి తప్ప శరీర ఆలోచనల చొప్పున ఆత్మ తిరగబడిపోకూడదు ప్రేమైన దేవుని పిల్లలారా. అందుకే శరీరానికి మనం రుణస్థులము కాదు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు, ఈ శరీరమే మనకు శత్రువై దేవుడికి కాకుండా చేస్తుందన్న సత్యం మనం ఎరిగినప్పుడు, ఈ శరీరాన్ని సుఖపెట్టాలన్న ఆలోచనను ప్రక్కకు నెట్టి ఈ శరీరములో ఆత్మగా నువ్వు నేను బ్రతికి ఉన్నంత వరకు దేవుడి పనిలో కష్టపెట్టడానికే మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అదే పౌలు గారు చేసిన పని. దీనిని నలగగొట్టుతున్నానన్నాడు అంటే దేవుడి పనిలో ఉంచాడు, దేవుడి పనిలో ఉంచాడు. ఇక మరొక అద్భుతమైన సంగతిని మనం చూడగలిగితే, మనందరికీ ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు తన శరీరాన్ని కూడా ఎలా మలిచాడో, ఎలా శరీరములో ఉన్నప్పుడు భూమి మీద శరీరాన్ని నలుగగొట్టాడో చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని రాయబడింది. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు కూడా శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శరీరానికి లొంగిపోయిన వాడిగా కనిపించటం లేదు. శరీరములోనికి వచ్చిందే దేవుడి పని చేయడానికి గనుక ఈ శరీరానికి రుణస్థుడను కానన్న మహాజ్ఞానంకి మరి ఎరిగిన వారిగా ఆయన ఏం చేశారని మనం ఆలోచిస్తే, శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనము అన్నాడు. చూడండి, అంటే శరీరానికి రెస్ట్ లేదన్న సంగతి మనకు అర్థమైపోవాలి. కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన జీవితాన్ని మనం పరిశీలించిన, యేసుక్రీస్తు వారు భూమి మీదికి వచ్చింది మొదలుకొని శిలువలో మనందరి కోసం మరణించేటంత వరకు ఆయన శరీరానికి విశ్రాంతి ఎక్కడుంది చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా. అంటే శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా దేవుడి పనిలో పెట్టాడు అంటే శరీరాన్ని నలుగగొట్టి లోపరుచుకున్నాడు దాని అర్థం.
అంటే మనం కూడా ఎప్పుడైతే దేవుడి పనిలో ఈ శరీరాన్ని పెడతామో, ఎప్పుడైతే ఈ శరీరముతో దేవుడి పని చేయడానికి ఎల్లవేళలా ఇష్టపడతామో, అప్పుడే నీ శరీరాన్ని నువ్వు నలుగగొడుతున్నావన్న సంగతి నీకు అర్థమైపోవాలి. అలా కాకుండా వాక్యాన్ని విని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి పూర్తిగా దీన్ని రెస్ట్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఆత్మనే ఇది మరి లోబర్చుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మానుసారంగా బ్రతకవలసిన మన జీవితం శరీరానుసారంగా మారిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిందంటే ఈ శరీరమే మన శత్రువు గనుక ఆత్మను నిత్య జీవానికి వెళ్లకుండా అడ్డుకొని నిత్యాగ్నికి తీసుకుపోవడానికి ప్రథమమైనటువంటి శత్రువుగా మన శరీరమే మన కళ్ళ ముందు కనబడుతుందన్న సంగతిని మరి మనం ఆలోచించాలి. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి కవులు ఉన్నారు, ఏమన్నారు తెలుసా? వాళ్ళు తన కోపమే తన శత్రువు అన్నారండి. అంటే వాళ్ళకు శత్రువు అనగానే వాళ్ళకి ఏం కనబడింది చెప్పండి? ఒక్క కోపాన్ని మాత్రమే చూశారు. కానీ దేవుని మహాజ్ఞానములోనికి, ఆత్మ సంబంధమైన జ్ఞానములోనికి వెళ్ళగలిగితే కోపము కాదు శత్రువు, ఆ కోపానికి నిలయమైన శరీరమే శత్రువు అన్న సంగతిని ఈరోజు సమాజానికి మనమే వెలుగెత్తి చాటాలి. ఎందుకంటే కోపం అన్నది శరీరములో నుంచి వచ్చే ఒక చిన్న తప్పుడు మార్గమే. కానీ ఎన్ని ఉన్నాయో చూడగలిగితే గలతీలకు రాసిన పత్రికలో చివరిగా ఈ మాట చూసుకొని ముగించేసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అన్నాడంటే ఇంకా ఉన్నాయని చెప్పి ఇన్ని కార్యక్రమాలను బయటికి తీసుకొస్తున్న ఈ శరీరం గురించి మాట్లాడి, ఈ కార్యక్రమాలతో ఏ శరీరం అయితే మునిగి ఉంటుందో ఆ శరీరానికి ఉండే ప్రమాదం కింద చెప్పాడు చూడండి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్నాడండి. అంటే ఇప్పుడు శరీరములో నుంచి ఎన్ని విషయాలు, శరీర కార్యాలు బయటకు వచ్చే ఆలోచించండి. కవి కేవలం ఒక కోపాన్ని మాత్రమే చూశాడు, కానీ శరీరములో నుంచి ఎన్ని కార్యక్రమాలండి. ఇన్ని కార్యక్రమాలన్నీ బయటికి తీసుకొస్తున్న శరీరము శత్రువా, ఆ శరీరములో నుండి బయటికి వచ్చిన ఒకే ఒక్క శరీర కార్యక్రమమైనటువంటి కోపము శత్రువు అని ఆలోచిస్తే కోపం కాదు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ శరీరమే శత్రువు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకే ఎప్పుడైతే మన శరీరము మనకు శత్రువు అన్న సంగతి మనకు అర్థమవుతుందో, ఇది అర్థమైన తర్వాత ఈ శరీరాన్ని నలుగొట్టడానికి ప్రయాసపడాలి. ఈ శరీరాంతో దేవుడి పని చేసి పరలోకాన్ని దక్కించుకునే విధంగా ఈ శరీరాన్ని దేవుడి పనిలో ఉంచి ఆ మహాలోకానికి మనందరం సిద్ధపడాలి. ఏ ఒక్కరవ ఈ శరీరానికి ఛాన్స్ ఇచ్చినా ఇది మొత్తానికి మోసం చేస్తుందన్న సంగతిని గుర్తెరిగి నిత్య జీవానికి వెళ్లకుండా అడ్డుకునే శత్రువు ఇదే అన్న సంగతి మనకు అర్థమైతే ఇంత చక్కగా ఈ 10 దినాలు వాక్యం నేర్చుకున్న మనం అందరము వెళ్ళిన తరువాత ఇక శరీరానికి రెస్ట్ ఇచ్చే పనిలో కాకుండా మరలా దేవుడి పనిలో ఉంచి ఈ శరీరముతో దేవుడి పని చేసి ఈ శరీరాన్ని నలుగొట్టుకుంటూ దేవుడి పనిని జరిగిస్తూ నిత్య జీవానికి మన యొక్క అడుగులను ముందుకు తీసుకువెళ్ళాలని, అంటే దినదినము నిత్య జీవానికి దగ్గరయ్యే విధంగా మన కార్యక్రమాలను పెంపొందించుకోవాలని కోరుకుంటూ అలాంటి ఉన్నతమైనటువంటి మనస్సును, జ్ఞానాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ఆశపడుతూ ముగించుకుంటున్నాను.